రాష్ట్ర ప్రభుత్వం ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమయ్యేలా ప్రారంభించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ స్థానిక నాయకులు అధికారులతో కలిసి ఆయన గండేపల్లి మండలం తాళ్ళూరు గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకుని ప్రభుత్వం ఏడాది సుపరిపాలనలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చేయవలసిన కార్యక్రమాలు వివరిస్తూ ప్రజాభిప్రాయం తెలుసుకుంటూ కరపత్రాలు పంపిణీ చేశారు. సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ప్రజల అభిప్రాయం లేని పాలన ఉండకూడదని, ప్రజల సమస్యలు విని పరిష్కరించే ప్రక్రియకు ఇది మొదటి మెట్టు అని అన్నారు. కార్యక్రమం ద్వారా ఇంటింటికి వెళ్లి పెన్షన్లు, రేషన్ పంపిణీ, విద్యుత్ సరఫరా, నీటి సమస్యలు తదితర అంశాలపై ప్రజల ఫిర్యాదులు స్వీకరిస్తామని, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు, మహిళలు, యువత అందరితో ముచ్చటించి వారి అభిప్రాయాలు నమోదు చేసుకుంటామని అన్నారు. ఏం చేస్తుంది మీ అమ్మ ఆ డబ్బుల్ని కొంటుందా? వెరీ గుడ్. తెలివైంది. నువ్వు ఇల్లు కట్టుకుంటే నేను లోన్ రాయడానికి నాకు ఇబ్బంది లేదు. 13,000 ఇల్లు ఉన్నాయి. ఇయ్యాల నీకు 2,50,000 ఇస్తాం. రాసుకోండి పుస్తకంలో. నువ్వు ఇల్లు కట్టుకుంటావా? కాల్ పోయింది, తీసేశారు. నీకేమన్నా ఫంక్షన్కి ఏమన్నా పెట్టావా? ఫంక్షన్కి ఇంకా పెట్టలేదా? 150,000 ఇస్తాం. ఏడే ఉన్నది నువ్వు వేసుకొని కట్టుకోవాలి. కట్టుకుంటానంటే నువ్వు గిల్లి శాంక్షన్ ఇప్పించాను. నేను పేషెంట్ గారికి చెప్పండి, తీసుకుని మీకు ఇప్పించాను నేను. అది పింఛను ఒక కన్ను పోతే పింఛన్ సదరన్ సర్టిఫికేట్ చేయించారా? ఇప్పుడు పెట్టాలి నువ్వు. ఆధార్ కార్డు పర్ఫెక్ట్ గా ఉందమ్మా? సర్టిఫికేట్ ఉందమ్మా? సార్ ఎవరున్నారు? చెప్తున్నాడు. నువ్వు మరి ఇల్లు కట్టవా? నువ్వు ఇల్లు కట్టవా? ఇస్తాను, ఇల్లు కట్టుకో. మన వాళ్ళకి చెప్పండి. నీకైతే 2,60,000 70,000? 2,50,000. పిల్లలు ఎంతమంది నీకు? 2 అమ్మాయిలండి. 2 అమ్మాయిలు ఏం చదువుతున్నారు? ఇద్దరిని మ్యారేజ్ చేస్తావు చదివించకుండానే. ఏం చదివించా? మరి అలాగేనటి ఉద్యోగాలు చేసేలా చదివించాలి. ఇంట్లో ఇప్పుడు చదివి గారు చేసినవి ఇవన్నీ మీ దృష్టికి తేవడానికే మిమ్మల్ని ఇంకా ఏమైనా చేయాల్సినవి ఉన్నాయా? మనం చేయాల్సి మీకు కావాల్సిన కార్యక్రమాలు ఏంటని అడగడానికి వచ్చాను నేను ఎమ్మెల్యేగా. చంద్రబాబు నాయుడు గారు